మీ అందరికీ తెలుసు 2 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ మన ఎన్డీఏ ప్రభుత్వంలో ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్తుంది, ఆ అభివృద్ధి పథకాల ప్రజల్లోకి మనం కార్యకర్తలుగా ఏ రకంగా తీసుకెళ్లాలనే కార్యక్రమం మనం ప్రతినిత్యం ప్రజల్లో అయినా ఉన్నాం. దానిలో భాగంగా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు, పల్లా శ్రీనివాస గారు రాష్ట్ర అధ్యక్షులు ప్రతి కార్యక్రమం చెప్పడం, ప్రభుత్వ పథకాలన్నీ కూడా మన కేడర్ ద్వారానే ప్రజలకు వివరించడం కూడా జరుగుతుంది. అలాగే భారత ఎన్నికల కమిషన్ ఇచ్చిన కార్యక్రమాలు కూడా సరళ కార్యక్రమం 24 తారీఖు వరకు ఉన్నా ఆల్రెడీ మ్యాపింగ్ అంతా పూర్తయింది. ఇంకో 1-2% తప్ప వేరే నియోజకవర్గంలో. అలాగే 27వ తారీఖు నుంచి కూడా మళ్ళీ ఒక కొత్త ప్రోగ్రాం ఇచ్చింది పార్టీ. ఆ ప్రోగ్రాం యొక్క విశేషం ఏంటంటే మీ అందరికీ అది కొద్ది భారమైన పనే. ప్రతి 235 బూతుల్లో ప్రతి బూత్కి రోజుకి పొద్దున 7 గంటల నుంచి రాత్రి 9 వరకు ఆ యాప్ ఆన్ అయి ఉంటుంది. ఆ యాప్ యొక్క ఎందుకు యాప్ పెట్టారంటే ప్రతి ఇంటికి కూడా మనం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందో ఆ పథకాలని ప్రతి ఇంటి దగ్గర 3 నిమిషాలు కంపల్సరీ ఉండాలి. 3 నిమిషాలు ఉండాలంటే అక్కడ 3 నిమిషాలు ఉన్న తర్వాతే ఆ ఫోటో యాప్లో వెళ్తారు తప్ప ముందు వెళ్ళి తీసుకున్నా కూడా అవుతుంది. అలాగే ప్రతి బూత్లో ప్రతిరోజు 30 ఇళ్ళు మాత్రమే అది యాప్ డౌన్లోడ్ అవుతుంది. అది మీ అందరూ గమనించాలి. ఇంత భారీగా పెట్టడానికి నారా లోకేష్ బాబు గారి కారణం ఏంటంటే మనకి ఈ సరళ ప్రక్రియలో అక్టోబర్ మొదటి వారంలోనే కొత్త ఓటర్ లిస్ట్ వస్తుంది. వచ్చిన వెంటనే మొదటి దఫాగా మున్సిపల్ ఎన్నికలు వస్తాయి. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇచ్చారో నోటిఫికేషన్ ఇచ్చిన 15 రోజులనే ఎన్నికలు కూడా పూర్తవుతుంది. అలాగే సెప్టెంబర్ 20వ తారీఖుకి జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎన్నికలు పదవికాలం పూర్తవుతుంది. దాని తర్వాత మరో 15 రోజుల్లో ఆ కార్యక్రమం జరుగుతుంది. లాస్ట్ పంచాయతీ ఎన్నికలు అలాగే సొసైటీ బ్యాంకులు ఎన్నికలు జరుగుతాయి. ఇవన్నీ కూడా అక్టోబర్ 1వ తారీఖు నుంచి నవంబర్ 30వ తారీఖుకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్నికలన్నీ కూడా పూర్తవుతాయి. ఈ పూర్తయ్యే విషయంలో మనం ఎన్నికలు వచ్చినప్పుడు వెళ్ళడం కాకుండా మనం చేసిన ప్రతి కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్ళడం కోసమే ఈ 27వ తారీఖు నుంచి పెట్టిన కార్యక్రమం చెప్పి అందరూ తెలియజేస్తున్నాం. ఇదంతా గమనించాలని చెప్పేసి దాని విధానాన్ని ఇన్ఛార్జ్ గారు చెప్తారు. ఎందుకంటే పైనుంచి సమాచారం ఆదాయం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి బూత్ లెవెల్లో కూడా మీరు అర్థం ఉంటుంది. ప్రతిరోజు 30 ఇల్లు కాడికి వెళ్ళాలని పెట్టింది. అలాగే మనం చేసిన కార్యక్రమాలు ఈరోజు చూసుకోండి, సుమారుగా 10,000 కోట్ల రూపాయలు ఒకే దఫాగా 67 లక్షల కుటుంబాల తల్లులకి ఖాతాలో 15,000 రూపాయలు తప్పట్లో ఒకసారి సోదరు చెప్పడం కోసం ఆ కార్యక్రమం 24వ తారీఖు కూడా పెద్ద ఎత్తున రాష్ట్రం అన్ని స్కూల్లో జరుగుతుంది. నారా లోకేష్ బాబు గారు చేసిన కృషిని మనందరం అభినందించాలని సందర్భం తెలియజేస్తున్నాం. అలాగే అన్నదాత సుఖీభావ కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి కార్యక్రమం సూపర్ 6 పథకాలు అన్ని కార్యక్రమాలు కాకుండా సుమారుగా 60 పథకాలు మనం ఈ కార్యక్రమం తీసుకెళ్తాం. అలాగే ఈ దైనంటే కూడా ఈ పెన్షన్లో కూడా మీరు మన అందరికీ రేపు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైతే సమస్య వస్తుంది ఏంటంటే వృద్ధాప్య పెన్షన్స్. అంటే ప్రతిరోజు కూడా పెన్షన్తో పెరుగుతూనే ఉంటారు. అలాగే వితంతు పెన్షన్స్, అలాగే వికలాంగులు తప్పనిసరిగా వితంతులు వికలాంగుల పెన్షన్ అనేది మీకు ఇంచుమించి నాకు లెక్క ప్రకారం అయితే సెప్టెంబర్ 2వ తారీఖు నుంచే అది అమలు జరుగుతుంది ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ సమస్య పెద్ద ఉండదు, కానీ మనం వెళ్ళినప్పుడు కంపల్సరీ అడుగుతారు. దాన్ని మనం సమన్వయంతో సమాధానం చెప్పడం బాధ్యత మనం ఎవరు ఉందని చెప్పి సందర్భం తెలుస్తున్నాం. అలాగే రైతు వారిగా కూడా అన్ని కార్యక్రమాలు చేస్తాం. కాలువలు తవ్వడాలు కానీ అన్ని కార్యక్రమం మున్సిపాలిటీలో కూడా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన భీమవరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూడా అన్నీ కూడా డంపింగ్ యార్డ్ సమస్య ఒకటే ఉంది. మిగతా అన్ని కూడా ఎలందరూ డ్రైన్ మీద వృద్ధులు కానీ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేయాల్సిందంటే తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి తప్పనిసరిగా మనం ఏంటంటే కంపల్సరిగా 39 వార్డు ఈరోజు మున్సిపాలిటీ కూడా మన చంద్రబాబు నాయుడు కూడా ఇచ్చారు. తప్పనిసరిగా అన్ని 123 మున్సిపాలిటీ కూడా జరగాలని. అందులో ఇదివరకు ముందే 2014లో జరిగిన ప్రోగ్రాం ఎందుకు జరగలేదు. అన్ని మున్సిపాలిటీలు అంటే ఈ కోర్టు కేసులు కూడా ఇంచుమించు 15 రోజుల్లో అన్ని క్లియర్ అయిపోతాయి. మనం 39 వార్డులు ఒకవేళ వార్డులు డివిజన్లో అవుతే వార్డులు కానీ పెరిగితే కనుక 52 వార్డులు అవుతాయి. కార్పొరేషన్కి వెళ్తే మటుకి సుమారు 60 డివిజన్లు అవుతాయి మన భీమవరం మున్సిపాలిటీ.
అలాగే 48 గ్రామాలు ప్రతిదీ కూడా మనం కూటమిలో ఏ అవుతే మనకు వస్తాయి అనేది పక్కన పెడితే ప్రతి దిక్కున మన క్యాండిడేట్ ఉండే విధంగా మనం ప్రిపేర్ అవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం ఎన్నికకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా 100% ఎందుకంటే మనం కూటమిలో ఎమ్మెల్యేని గెలిచారు, కూటమిలో ఎంపీ గెలిచారు. కానీ ఇప్పుడు స్థానిక ఎన్నికలు గెలిచినప్పుడే మన పార్టీ బలం మన యొక్క క్యాడర్ని సమాయత్తం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది మైండ్లో పెట్టి కార్యక్రమం ముందుకు తీసుకెళ్తానికి సందర్భంగా తెలియజేసుకుంటూ, అది స్థానిక ఎన్నికల్లో గెలవాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే ఇప్పుడు నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన 27వ తారీఖు నుంచి ఇంటింటి ప్రసారం అనేది ప్రధానం అవుతుంది. కాబట్టి ఆ కార్యక్రమం అందరూ కూడా చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు.